మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఏదైనా ఒక విషయం జరక్కమందే మనకనిపిస్తుంది ఇది జరుగుతుందని. దీనినే చాలామంది ఆరో ఇంద్రియం లేదా సిక్స్త్ సెన్స్ అని పిలుస్తారు. మనం ఎక్కడో కూర్చున్నప్పుడు మన కళ్ల ముందు ఏదో ఒక దృశ్యం మెరిసి మాయమవుతుంది. సరిగ్గా కొన్ని రోజుల తర్వాత అదే సంఘటన మన కళ్ల ముందు జరిగినప్పుడు ఇది నేనెక్కడో చూశాను కదా అని ఆశ్చర్యపోతాం. నిజానికి ఇది ఎక్కడో చూసింది కాదు, మీ మనసులోని గాఢమైన కోరిక లేదా ఆలోచన బయట ప్రపంచంలో నిజమవడమే. దీనినే మనం ఆకర్షణ సిద్ధాంతం లేదా లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటాం. దేవుడిని నమ్మని వారు కూడా రేపటి గురించి ఆలోచిస్తారు. రేపు ఉదయం ఇన్ని గంటలకు లేవాలి, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆఫీసుకు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటారు. ఇది కూడా ఒక రకమైన ఆకర్షణ సిద్ధాంతమే. రేపటి గురించి మీరు ఈరోజే ఆలోచించి రాసిపెట్టుకుంటున్నారంటే ఆ భవిష్యత్తును మీరు ఇప్పుడే ఆహ్వానిస్తున్నారని అర్థం. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, కానీ రేపటి మీద నమ్మకంతో పనులు చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మికత. మనం చిన్నప్పుడు డాక్టర్ కావాలని లేదా ఇంజనీర్ కావాలని అనుకున్నప్పుడు మన మెదడు ఆ దిశగానే మనల్ని నడిపిస్తుంది. మన పెద్దలు చెబుతుంటారు, మన నాలుక మీద సరస్వతీదేవి ఉంటుందని, అందుకే ఎప్పుడూ మంచి మాటలే అనాలని. ఎందుకంటే మనం అన్నమాట ఏదో ఒక సమయంలో నిజమవుతుంది. మన మెదడు నిరంతరం ఏదో ఒక విషయాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందుకే మనం మన లక్ష్యాల మీద స్పష్టంగా ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని బలవంతంగా వాళ్ళకిష్టం లేని చదువుల్లోకి నెట్టినప్పుడు వాళ్ల మనసులోని కోరిక వేరుగా ఉండటం వల్ల వాళ్ళు దేనిలోనూ రాణించలేరు. తంత్రశాస్త్రం అనగానే చాలామంది భయపడతారు, కానీ అది చాలా పవిత్రమైన విద్య. శివుడు పార్వతీదేవికి ఈ విద్యను నేర్పుతూ ఇది చాలా రహస్యంగా ఉంచాలని చెప్పారు. మనం ఏదైనా విద్యను నేర్చుకుంటే అది మన మెదడులో ఉంటుంది తప్ప బయటెక్కడా ఉండదు. అందుకే తంత్రానికి అసలైన కేంద్రం మన మెదడు. మన శరీరంలో 7 చక్రాలుంటాయి. అంటే మన వెన్నెముక కింద భాగం నుండి తల పైభాగం వరకు ఈ శక్తి కేంద్రాలుంటాయి. వీటిని మనం అదుపులో ఉంచుకోగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు. ఒక తంత్ర సాధకుడు తను మాట్లాడే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వాడతాడు. ఎందుకంటే అతనికి తన మెదడు మీద మరియు ఆలోచనల మీద పూర్తి అదుపుంటుంది. ఎదుటివారిని ప్రభావితం చేసే శక్తి మన 2 కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. మన భారతీయ సంస్కృతిలో ముహూర్తాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ప్రతి గడియకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. తంత్రంలో కొత్తగా కనిపెట్టడానికి ఏమీ ఉండదు. అది ఎప్పుడో శివపార్వతుల కాలం నుండి ఉన్న పాత విద్య. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు. ఈ రోజుల్లో చాలామంది బాబాలు దేవుడి పేరుతో జంతువుల్ని చంపాలని లేదా ప్రాణాలు తీస్తాడని భయపెడుతున్నారు. కానీ దేవుడెప్పుడూ రక్తాన్ని కోరడు. ఎవరైనా అలా అంటున్నారంటే అది తప్పుడు మార్గమని మనం గ్రహించాలి. మన పురాణాలలో ప్రతి జీవికి ఒక విలువ ఉంది. మనం కేవలం పైపైన చూసి మోసపోకూడదు. నేడు చాలామందికి డబ్బు సమస్యలు లేదా ఏదో తెలియని భయం ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి కారణం మన శరీరంలోని మొదటి చక్రం అంటే మూలాధార చక్రం సరిగ్గా లేకపోవడమే. మనకు కావాల్సిన తిండి, బట్ట, ఇల్లు మరియు డబ్బు వంటి విషయాలన్నీ ఈ చక్రం మీదే ఆధారపడి ఉంటాయి. దీన్ని బాగు చేసుకోవడానికి యోగా మరియు ధ్యానం చాలా అవసరం. యోగా చేస్తే శరీరం బాగుంటుంది, ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్న ఒక గొప్ప శక్తిని మేల్కొల్పడం వల్ల మనం అద్భుతాలు చేయవచ్చు. ఒక మంచి గురువు దగ్గర నేర్చుకుని రోజూ 5 నిమిషాలు ధ్యానం చేసినా అది మనకు చాలా శక్తినిస్తుంది. మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల గంటల కొద్దీ నిద్రపోయినంత విశ్రాంతి దొరుకుతుంది. మన చుట్టూ ఉండే ఒక కాంతి వలయాన్ని అంటే ఆరాను శుభ్రం చేసుకోవడానికి మంత్రాలు బాగా పనిచేస్తాయి. ఓం అనే శబ్దాన్ని లోపల నుండి గట్టిగా అన్నప్పుడు మన శరీరంలో కొన్ని ప్రకంపనలు వస్తాయి. అవి మన మెదడును చురుగ్గా మారుస్తాయి. గురువు లేనిదే ఏ విద్య రాదు అనేది నిజం. విదేశీయులు మన యోగాను మరియు ధ్యానాన్ని బాగా నమ్ముతున్నారు, కానీ మనమే వీటిని పట్టించుకోవడం లేదు. ఇంట్లో పూజలు లేదా హోమాలు చేసినప్పుడు వచ్చే పొగ వల్ల గాలి శుభ్రమవుతుంది మరియు మన మనస్సులోని చెడు ఆలోచనలు పోతాయి. పెళ్ళై పిల్లలు కలగడం లేదని బాధపడే దంపతులు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళెన్నో పూజలు చేస్తారు, కానీ అసలు కారణం వాళ్ళ మనసులో ఉండే ఒత్తిడి. ఉదయం నుండి రాత్రి వరకు పని ఒత్తిడిలో ఉండటం వల్ల దంపతులు ఒకరికొకరు సమయం ఇచ్చుకోలేకపోతున్నారు. నిరంతరం చిరాకు పడటం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. దీనికి తంత్రాలు, మంత్రాలు అవసరం లేదు. ముందుగా ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకోవాలి మరియు ప్రశాంతంగా ఉండాలి. ఎవరో బాబా చెప్పారని ఏవో ఆకులు పూజల్లో పెడితే పరీక్షల్లో పాస్ అవుతారనుకోవడం అజ్ఞానం. మనం కష్టపడకుండా దేవుడు ఫలితం ఇవ్వడు. సైన్స్ మరియు ఆధ్యాత్మికత రెండూ వేరు కావు. గర్భ సంస్కారం అంటే పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడే వాళ్లకు మంచి విషయాలు నేర్పించడమని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. నేటి కాలంలో మనం ఈ పద్ధతులు వదిలేసి తప్పుడు మార్గాల్లో వెళ్తున్నాం. మన మెదడును మనం అదుపులో ఉంచుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు అనుకూలంగా మారుతుంది.
ఇతరుల మీద కుళ్ళు లేదా కోపం ఉంటే అది మనకే నష్టం. మంత్రం అంటే శబ్దం, యంత్రం అంటే ఒక ఆకారం. ఈ రెండింటినీ కలిపి చేసేదే తంత్రం. మనం గుడికి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకుంటాం. దానికో కారణం ఉంది. మన రెండు కళ్ల మధ్య ఉండే ఆ జ్ఞాన కేంద్రాన్ని గుర్తు చేయడానికే బొట్టు పెట్టుకుంటాం. గుళ్ళు అనేవి కేవలం రాతి కట్టడాలు కావు, అవి శక్తినిచ్చే చోట్లు. అక్కడ విగ్రహాల ద్వారా మనకు మంచి శక్తి అందుతుంది. కానీ మన మెదడు కూడా ఒక గుడి లాంటిదే. మన ఆలోచనలు మంచిగా ఉంటే మనమే ఒక దేవుడిలాగా ఉంటాం. విదేశీయులు మన దేశానికి వచ్చి మన శిల్పాలను మరియు కట్టడాలను చూసి ఎంతో నేర్చుకుంటున్నారు. కానీ మనం మాత్రం వాటిని తక్కువ చేసి చూస్తున్నాం. ఈ సృష్టిలో ప్రతిదీ ఒక పద్ధతిలో జరుగుతుంది. దేవుడు అనే శక్తి అన్ని చోట్ల ఉంది. కానీ దాన్ని చూడాలంటే మన మనసు శుభ్రంగా ఉండాలి. కొంతమంది ఒంట్లోకి దేవుడొస్తాడని ఊగిపోతూ ఉంటారు. కానీ దేవుడెప్పుడూ అంత భయంకరంగా ఉండడు. దేవుడు అంటే శాంతి మరియు ప్రేమ. అలా భయపెడుతూ రక్తం అడిగేవాళ్ళు దేవుళ్ళు కాదు అని మనం తెలుసుకోవాలి. దశమహావిద్యల గురించి మాట్లాడితే అవి అమ్మవారి 10 రూపాలు. ఒక్కో రూపం మనకు ఒక్కో పాఠం నేర్పిస్తుంది. శ్మశానం అంటే అందరూ భయపడతారు, కానీ అది ఒక పవిత్రమైన చోటు అని సాధకులు నమ్ముతారు. ఎందుకంటే అక్కడ మనిషి చివరికి మట్టిలో కలవాల్సిందే అనే నిజం కనిపిస్తుంది. ఏ పుస్తకంలో కూడా జంతువులను చంపమని లేదు. మనలో ఉండే చెడు గుణాలను చంపడమే నిజమైన బలి. కానీ కొంతమంది స్వార్థం కోసం జంతువులను చంపుతున్నారు. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు మన దగ్గర సెల్ ఫోన్లున్నాయి. దీనివల్ల సమాచారం బాగా దొరుకుతుంది, కానీ నిజమైన జ్ఞానం దొరకడం లేదు. మన పాత పుస్తకాల్లో ఉన్న విషయాలను మనం చదవాలి. వైద్యం గురించి, నక్షత్రాల గురించి మన మునులు ఎప్పుడో రాసిపెట్టారు. మన ఆలోచనలే మన ప్రపంచం. మనం మంచిగా ఉంటే మనకంతా మంచే జరుగుతుంది. చెడుగా ఉంటే అన్ని ఇబ్బందులే వస్తాయి. జీవితంలో గెలవాలంటే కేవలం కష్టపడ్డమే కాదు, మన మనసును కూడా గట్టిగా ఉంచుకోవాలి. ధ్యానం చేస్తే మన మెదడు చాలా చురుగ్గా మారుతుంది. దీనివల్ల మనకి తెలియని విషయాలు కూడా అర్థమవుతాయి. ఇప్పుడు ఇంటర్నెట్లో చాలామంది దేవుడి పేరుతో తప్పుడు విషయాలు చెబుతున్నారు. వాళ్లను గుడ్డిగా నమ్మకూడదు. మనం చేసే ప్రతి పని, అంటే ఇంట్లో దీపం పెట్టడం నుండి పెద్ద పెద్ద పూజల వరకు, అన్నీ మన మనసును మరియు వాతావరణాన్ని బాగు చేయడానికే. మన సంస్కృతిని గౌరవిస్తూ మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. దేవుడు అనే శక్తి మనలోనే ఉంది. ప్రకృతిని ప్రేమించడం మరియు అందరితో మంచిగా ఉండటం కూడా పూజ చేయడమే అవుతుంది. తంత్రం అంటే భయం కాదు, అదొక క్రమశిక్షణ. ధ్యానం అంటే ఊరికే కూర్చోవడం కాదు, అది మనసును ఒకే చోట ఉంచడం. ఏదైనా కావాలని కోరుకుంటే అది వచ్చేస్తుంది అని కూర్చోకుండా దానికోసం కష్టపడాలి. ఈ విషయాలు అర్థం చేసుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది. 7 చక్రాలు మన శరీరంలో ఉండే 7 ముఖ్యమైన భాగాలు. వాటిని సరిగ్గా ఉంచుకుంటే జబ్బులు రావు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసును గెలిచినవాడు ప్రపంచాన్ని గెలుస్తాడు. మన ఆలోచనలను సరిచేసుకొని రోజుకు కొంచెం సమయం దేవుడిని లేదా మనల్ని మనం గమనించుకోవడం వల్ల చాలా లాభం ఉంటుంది. ఇది మన పెద్దలు మనకిచ్చిన గొప్ప బహుమతి. దీన్ని మనం మన పిల్లలకు కూడా నేర్పించాలి. మన సంస్కృతిని మనం మరిచిపోతే మనకే నష్టం. అందుకే మనం మన మూలాలను వెతుక్కుంటూ జ్ఞానంతో ముందుకు సాగాలి. దేవుడి దయ ఎప్పుడూ మన మీద ఉంటుంది, కానీ దాన్ని పొందే అర్హత మనకుండాలి. ఆ అర్హత మన ప్రవర్తన మరియు మంచి మనసు వల్ల వస్తుంది. మనసు నిర్మలంగా ఉంటే దేవుడు మన పక్కనే ఉంటాడు. మనం చేసే ప్రతి పనిని దైవంగా భావించాలి. ప్రస్తుత కాలంలో మనుషులు చాలా వేగంగా బ్రతుకుతున్నారు. ఎవరికీ ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చునే తీరిక లేదు. ఈ వేగం వల్ల మనకు ఒత్తిడి పెరుగుతోంది. అందుకే రోజూ కనీసం 10 నిమిషాలు మౌనంగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మన లోపల ఉన్న శక్తులు మనకు కనిపిస్తాయి. మనకు వచ్చే సమస్యలన్నీ బయట నుండి వచ్చేవి కావు, మన లోపల ఉండే ఆలోచనల వల్లే వస్తాయి. మనసును ఒక అద్దంలా పెట్టుకుంటే అంతా స్పష్టంగా కనిపిస్తుంది. మనిషి పుట్టుక వెనక ఒక పెద్ద కారణం ఉంటుంది. దాన్ని తెలుసుకోవడమే నిజమైన చదువు. ఎవరినో చూసి వాళ్లలా ఉండాలి అనుకోకుండా మనలా మనం ఉండటమే గొప్ప విషయం. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. దాన్ని కనిపెట్టడమే మన బాధ్యత. మనం ఎదుటివారిని చూసి ఎప్పుడూ అసూయపడకూడదు, ఎందుకంటే ఎవరి కర్మ వాళ్ళది. మనం మంచి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది. ఇది చాలా చిన్న విషయం అనిపిస్తుంది, కానీ ఇది జీవిత సత్యం. మన పెద్దలు చెప్పిన నీతి కథలు మరియు శాస్త్రాలు అన్నీ మనల్ని మంచి మార్గంలో నడిపించడానికే. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలను మరిచిపోకూడదు. విజ్ఞానం పెరగాలి, కానీ విచక్షణ తగ్గకూడదు. సనాతన ధర్మమంటే ఎవరినీ తక్కువ చేయడం కాదు, అందరినీ సమానంగా చూడటం. ప్రకృతిలోని చెట్టు, పుట్ట, రాయి అన్నిటిలోనూ దేవుడిని చూడటం మన సంస్కృతి. భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఇక్కడ ప్రతి అడుగులోనూ ఒక రహస్యముంది. కాశీ,
రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడుండే ఆ ప్రశాంతతను మనం గమనించాలి. అవి కేవలం యాత్రలు కావు, అవి మన మనసును మార్చే ప్రయాణాలు. మనం ఎంత ఆధునిక యుగంలో ఉన్నా మన సంప్రదాయాలకిచ్చే విలువ తగ్గకూడదు. ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించడం, అతిథులకు మర్యాద చేయడం, ఇవన్నీ మన సంస్కృతిలోని గొప్ప విషయాలు. నేటి తరం పిల్లలకు వీటి గురించి మనం చెప్పాలి. కేవలం డబ్బు వెంటే పరిగెత్తకుండా ప్రశాంతత కోసం కూడా ప్రయత్నించాలి. మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలి. దేవుడెక్కడో లేడు, మన పక్కనే మన రూపంలో ఉన్నాడని తెలుసుకోవాలి. ఏ మనిషిని నొప్పించకుండా బ్రతకడమే అసలైన ధర్మం. లోకా సమస్తా సుఖినో భవంతు అని మన మునులు ఎప్పుడో కోరుకున్నారు. అంటే ప్రపంచమంతా సుఖంగా ఉండాలి అని. అటువంటి గొప్ప ఆలోచనలు ఉన్న దేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడూ మనతోనే ఉంచుకోవాలి. భయం వదిలేసి ధైర్యంగా దైవచింతనతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనిషిగా మన పుట్టుకకు ఒక అర్థం దొరుకుతుంది. జీవితం అనేది ఒక పాఠశాల లాంటిది. ఇక్కడ ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. మనకొచ్చే కష్టాలు మనల్ని పాడు చేయడానికి రావు, మనలోని శక్తిని మనకు చూపించడానికి వస్తాయి. ఏ కష్టమొచ్చినా దేవుడు చూసుకుంటాడు అనే నమ్మకం మనకుండాలి. ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనసును ఎప్పుడూ పాజిటివ్గా ఉంచుకోవడం వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయి. మన చుట్టూ ఉండే మనుషులతో మంచిగా మాట్లాడటం, ఎవరికైనా అవసరమైతే సహాయం చేయడం వల్ల మనకు వచ్చే ఆ ఆనందం దేనిలోనూ దొరకదు. అటువంటి చిన్న చిన్న పనులే మనల్ని గొప్పవారిని చేస్తాయి. జ్ఞానమంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, సమాజంలో ఎలా బ్రతకాలో తెలుసుకోవడం. మన ప్రాచీన విద్యలను గౌరవిస్తూ వాటిని నేర్చుకుంటూ మనం ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఇదే మనందరి లక్ష్యం కావాలి.